ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, జయలక్ష్మి, విద్యాలక్ష్మి. హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీదేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చోట అర్చింపబడడం సంప్రదాయం. అష్టలక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు. ఈ అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి, మహాలక్ష్మి అని కూడా అంటారు. 4 హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, 2 చేతులందు అభయవరద ముద్రలు కలిగి ఉంటుంది. ధాన్యలక్ష్మి 8 చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, ఒక చేత గద, 3 చేతులలో వరికంకి, చెరకు గడ, అరటి గెల కలిగి 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. ధైర్యలక్ష్మి, వీరలక్ష్మి అని కూడా అంటారు. 8 చేతులు కలిగినది. ఎర్రని వస్త్రాలు ధరించింది. చక్రం, శంఖం, ధనుర్బాణములు, త్రిశూలం, పుస్తకం ధరించి ఉంటుంది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. గజలక్ష్మి, రాజ్యప్రదాత, 4 హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా 2 గజాలు అభిషేకం చేస్తుంటాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, 2 చేతులలో 2 పద్మాలు కలిగి ఉంటుంది. 2 చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి. సంతానలక్ష్మి, 6 చేతులతో, 2 కలశాలు, ఖడ్గం, డాలు ధరించి ఉంటుంది. వడిలో బిడ్డ ఉంటుంది. ఒక చేత అభయముద్ర కలిగి, మరొక చేతిలో బిడ్డను పట్టుకుని ఉంటుంది. బిడ్డ చేతిలో పద్మం ఉంటుంది. విజయలక్ష్మి, 8 చేతులతో, ఎర్రని వస్త్రాలు ధరించి, శంఖం, చక్రం, ఖడ్గం, డాలు, పాసం ధరించిన అవతారంతో ఉంటుంది. 2 చేతుల వరదాభయ ముద్రలతో ఉంటుంది. విద్యాలక్ష్మి, శారదాదేవి, చదువుల తల్లి. చేతి యందు వీణ ఉంటుంది. ధనలక్ష్మి, 6 హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించి, శంఖ చక్రాలు, కలశం, ధనుర్బాణాలు, పద్మం ధరించిన అవతారంతో ఉంటుంది. అభయముద్రలోనున్న చేతినుండి బంగారు నాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది. కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.